హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు దివాళీ కాబట్టి మార్నింగ్ లేచినాం, రెడీ అయిపోయినాం. ఇప్పుడు గుడికి వెళ్ళాలి. పక్కనే రామ మందిర్ ఉంది. రామ మందిర్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకా ఇంటికి వచ్చినాక తెలిసిందే కదా, క్రాకర్స్ తెచ్చుకొని అలాగే ఇంకా మొత్తం. సరే మరి ఇంకెళ్దాం. సో గైస్, మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. 1 hour వే టు టెంపుల్. రోడ్ అయితే ఎక్కేసాము. సో ఇంకా అక్కడికి వెళ్ళాక మీకైతే చూపిస్తాం టెంపుల్ని. సో గైస్, మనం దీపావళి ఎందుకు జరుపుకుంటామో అందరికీ తెలుసు అనుకుంటున్నాను, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ పండుగను చెడుపై మంచికి విజయానికి ప్రతీకగా జరుపుకుంటాము. అలాగే రామాయణంలో శ్రీరాముడు 14 years వనవాసం కంప్లీట్ చేసుకొని అయోధ్యకు రిటర్న్ వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి వారికి స్వాగతం అయితే పలుకుతారు. అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుని వధించినప్పుడు కూడా ప్రజలు దీపావళిని సందడిగా జరుపుకుంటారు. అండ్ గైస్, ఇంకొక రీజన్ కూడా అవుతుంది. సముద్ర మథన సమయంలో లక్ష్మీదేవి సముద్రం నుంచి బయటకు వచ్చినప్పుడు విష్ణువును తన భర్తగా ఎంచుకుంటుంది. అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవికి అయితే పూజ చేస్తాము. ఈ పూజలు ఎందుకంటే దీపావళి పండుగ మన జీవితాలలో వెలుగు, ఆశ, ఆనందం పంచుతుంది మరియు కష్టాలను జయిస్తుందని మన నమ్మకం. దర్శనం అయితే అయిపోయింది. వచ్చి కూర్చున్నాము. అయిపోయింది మొత్తం దర్శనము. మేము కొంచెం లేట్ అయింది మేము వచ్చేసరికి. సో ఇక్కడ మనుషులు ఎవరు లేరు. సో టెంపుల్ అయితే మస్తు పీస్ఫుల్ ఉంది. ఎంతైనా రామాలయం కదా, సో అట్లా ఉంటుంది. ఇంటికి దగ్గరనే. పొద్దున మమ్మీ చెప్పింది ఇక్కడికి వెళ్ళాలని. వచ్చినాం, అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇంటికి పోయి టిఫిన్ చేసేసి అటున్నట్టు బయటకు వెళ్ళి క్రాకర్స్ ఆగలేకదేంగే, నైట్ ఆగలేకదేంగే కదా. సో ఇప్పుడు క్రాకర్స్ అయితే కొనుక్కరావాలిగా. అదనమాట విషయం. నువ్వు అనేది ఇంక ఇంటికి వెళ్ళి తిన్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తాం. సో లెట్స్ గో గైస్. వెళ్దాం అండి. గుడికి వెళ్ళేసినాం, వచ్చినాం, తిన్నాం. ఇంకా మధ్యాహ్నం అయింది. క్రాకర్స్ తెచ్చుకోవడానికి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. వచ్చినాం ఆల్రెడీ బయటికి, బైక్ మీద ఉన్నాం. సో అన్న వస్తుండో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు పోయి క్రాకర్స్ తెచ్చుకోవాలి. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇంకా మేమైతే వెతుకుతూనే ఉన్నాం. మాకు నచ్చినవి అయితే దొరకట్లేదు. ఇగో మా తమ్ముడు వెనకాల ఉన్నాడు, వెనకాల బైక్ లో కూడా ఉన్నాడు మా తమ్ముడు. సో ఇంకా వెళ్తానే ఉన్నాం. చూద్దాం ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవడమే. అయిపోయింది, పోయినాం. క్రాకర్స్ తీసుకొని అయితే వచ్చేసినాం. ఇగో ఇక్కడ బిల్డింగ్ మీదకి వచ్చి ఎండలో సెట్ చేస్తారు వీళ్ళు. అయితే ఇక్కడ ఒకటి మిస్టేక్ జరిగిందనమాట. మా తమ్ముడు ఆడుండ, వాడిని ఆడ క్రాకర్స్ తీసుకునేటప్పుడు వీడియో షూట్ చేయరా అంటే వీడియో ఆన్ చేయకుండా షూట్ చేసిండు. మొత్తం ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత తెలిసింది వాడు వీడియో ఆన్ చేయలేదని చెప్పి. చాలా పెద్ద దెబ్బ ఆడిపోయింది. ఇదిగోండి, సెట్ చేయడం అయిపోయింది. వీడియో అనమాట. తమ్ముడు మొత్తం వ్లాగ్ని క్లిక్ చేయకుండా తీసేసిన అని చెప్పిండు. ఇంటికి వచ్చి చెక్ చేస్తే క్లిప్స్ లేవు. సెట్ చేస్తారు ఇప్పుడు. ఇవి చాలా తక్కువ అసలు. సో ఇదన్నమాట. జస్ట్ చాలా తక్కువ ఉన్నాయి, 2500. సర్లే, ఇట్స్ ఓకే. అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. లైక్ 3 years బ్యాక్ అనుకుంటా నేను పేల్చి. 3 years బ్యాక్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు పేల్చిన అనుకుంటా నాకు తెలిసి. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా. అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ తమ్ముడు, బొమ్మారులు వీళ్ళందరూ వచ్చి పేలుద్దామంటే సర్లే అని చెప్పి వెళ్ళి తీసుకున్నాం. సర్లే తీసుకున్నాం కదా అని అదే ఛాన్స్ అని ఇంకా వ్లాగ్ కూడా తీస్తున్నాం. సో ఇదన్నమాట. ఇంకా టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకో 2-3 hours ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో మనం వెళ్ళి ఎంజాయ్ చేసి మీకు కూడా ఆ క్లిప్స్ని పెట్టి, సరే ఆ క్లిప్స్ పెడతాం, మీరు కూడా చూడండి, మాతో పాటు ఎంజాయ్ చేయండి. బాయ్ దేనికో రెడీ అయిపోతుండు, ముట్టిస్తుండు. బాయ్ ముట్టిరా. డోంట్ బి లైక్ దుర్గా అనేదానికి ఇది ఎగ్జాంపుల్. చూస్తున్నది ఇట్లా తీటగాళ్ళు మీ దగ్గర కూడా. ఆగో ఆగో ఆగో.
అయిపోగొట్టేసారు, మొత్తం అయిపోయింది. ఆడుకుంటారు ఇంకిద్దరు, మిగిలిన దాంతో ఆడుకుంటారు పిల్లలు. వీడియో అయిపోయింది ఆల్మోస్ట్, ఖతం అయిపోయినాయి. కింద పే చేసినాం, అన్న కొట్టేసి పైకి వచ్చేసినాం. ఇంకా తిని బజ్జోవడం ఇంకా